మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదంలో స్పాట్ లైవ్ లో ఉండి గ్లాస్ పగలగొట్టి 10 మందిని కాపాడాడు హరీష్ బాబు. అప్పటికే నేను కార్ దగ్గర రీచ్ అయ్యే మూమెంట్లోనే బస్సు బ్లాస్ట్ అయిపోయింది. నేను ఇప్పటికీ నాకు ఇంకా కళ్ళ ముందర తిరుగుతున్న ఆ చేతులు అవి గ్లాస్ కొట్టడాలు అని చెప్తుంది. మా కూతురు నోపులు ఉండిపోయింది, బయటికి తీయండి అంటే ఒక్కటి రావట్లేదండి. అందరూ వీడియోలు తీస్తున్నారు కానీ కనీసం ఒక వాటర్ బాటిల్ ఇచ్చి ఏదైనా వాటర్ కొట్టడము, మేబీ ఇంకొంచెం టైం ఉండింటే ఒక 5 minutes ఎక్స్ట్రా ఉండింటే ఇంకొక 5 మందిని ఏమైనా కాపాడిండేవాడినేమో. కనీసం ఆ పిల్లలు ఇద్దరినైనా చిన్న ఏజ్ కదా కాపాడిండేవాడినేమో. ఆల్మోస్ట్ ఫైర్ ఇంజన్ వచ్చే లోపల ఆల్మోస్ట్ బస్ అంతా లైక్ కంప్లీట్ బర్న్. కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదంలో ధర్మవరం పట్టణానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి హరీష్ స్పాట్ లైవ్ లో ఉండి దాదాపుగా బస్సు అంటుకున్న టైంలో దాదాపు గ్లాస్ పగలగొట్టి 10 మందిని కాపాడాడు ధర్మవరం చెందిన హరీష్ బాబు మనతో ఉన్నాడు. అసలు ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది అని తెలుసుకుందాం. మీరు ఎప్పుడు ఏ టైంలో పోతున్నారు, మీరు ఎక్కడ పోతున్నారు? నేను హైదరాబాద్ టు బెంగళూరు వయా ధర్మవరం వచ్చి రెస్ట్ తీసుకొని వెళ్దాం అనుకున్నా. హైదరాబాద్ లో నేను 9:30, 10కి మాదాపూర్ దగ్గర స్టార్ట్ అయ్యాను, ఆఫీస్ బెట్ మాదాపూర్ దగ్గర. సో నేను కర్నూలు రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 1:45, 2 అయింది. సో నేను ఒక 20 minutes బ్రేక్ తీసుకున్నాను కర్నూలు టోల్ దగ్గర. అక్కడ నుంచి జస్ట్ 5 to 10 minutes నేను డెస్టినేషన్ రీచ్ అయిపోయి ఈ ఇన్సిడెంట్ దగ్గరికి. బట్ అక్కడ ఏంటంటే నాకు ఎలా గుర్తించానంటే ఫస్ట్ బస్సు ఆల్రెడీ ఏదో హిట్ జరిగినట్టు జరిగింది. బస్సు నీకు ఎంత దగ్గరలో ఉన్నారు, ఎంత డిస్టెన్స్? నేను బస్సు ఏదో జరిగిందని బస్సు బ్యాక్ సైడ్ ఉన్నారు, బస్సు నేను బ్యాక్ సైడ్ ఉన్నా. బట్ నేను 300 మీటర్లో నేను డౌట్ వచ్చి నాకు ఆపేసాను, నా కార్ ఆపేసాను. ఎందుకంటే 4 ఇండికేటర్స్ పడ్డాయి కింద బస్సు దగ్గర, ఇంజన్ స్పార్క్స్ స్టార్ట్ అయ్యాయి. సో ఆ ఫైర్ చూసి నేను స్మోక్ వస్తుందని నా ఫ్రెండ్స్ ఆల్రెడీ చెప్పా. అదేం లేదు వెళ్దాం బా అన్నారు. నాకు ఎందుకంటే డౌట్ వచ్చి నేను కార్ ఆపి పరిగెత్తుకుంటూ వెళ్ళాను అక్కడికి. సో అప్పటికే నేను కార్ దిగడం, మేమిద్దరు నా ఫ్రెండ్స్ అంతా దిగడం చూసి నా కార్ పక్కన ఒక డెడ్ బాడీ ఉంది, బైక్ అబ్బాయి డెడ్ బాడీ. సో నాకు అప్పటికే అర్థమైంది. అంటే నేను రన్నింగ్ లోనే చిన్నగా వైట్ లైన్స్ అన్ని పడ్డాయి, అంటే డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళింది బైక్ ని. సో నేను వెళ్ళే టైంకి బస్సు నెంబర్ ప్లేటు, డోర్ సైడ్, డ్రైవర్ సైడ్, అవుట్ సైడ్ మొత్తం అంతా, ఫ్రంట్ సైడ్ అంతా మంటలు స్టార్ట్ అయిపోయాయి, భారీగా వచ్చేసి. సో నేను టైర్లు అంటుకునే స్టేజ్కి నేను అప్పుడు టైర్లు ఇంకా అంటుకుంటాయి, ఇంకా 2 నిమిషాలు, 1 నిమిషంలో అనగా నేను అడిగి డ్రైవర్ తీద్దామని అద్దం పైన అప్పటికి డోర్ అద్దం పగిలిపోయింది డ్రైవర్ సైడ్ది. సో దానిపైన తీసి ఇట్లా లాక్ చేద్దామని చూసి లాక్స్ ఏం లేవు, అన్ని బటన్స్ ఉన్నాయి. బట్ బటన్స్కే అప్పుడే ఆ మంట అంటుకునేట్లో వేడి ఉంది, నాకు తగులుతుంది వేడి. సో నేను తీలేపోయా. సో కిందనే పక్క గడ్డి ఉంది, ఆ గడ్డిలో చిన్న రాయి ఉంటే గట్టి కొట్టాను నేను. సో అద్దం అయితే క్రాక్ వచ్చింది. ఫస్ట్ డ్రైవర్ బ్యాక్ సైడ్ ఫస్ట్ అద్దమో సెకండ్ అద్దమో గుర్తులేదు, బట్ నేనైతే గట్టి కొట్టాను. ఆ క్రాక్స్ అయితే వచ్చి ఒక ఆయన, నేను మళ్ళీ ఇంటర్వ్యూలో చూశాను లైక్ వీడియోస్ లో, ఇంటర్వ్యూకి వెళ్తున్న బెంగళూరుకి తను బ్రేక్ చేసుకొని వచ్చాడు కదా, ఆ గ్లాస్ నేను బయట నుంచి బ్రేక్ చేస్తే హాఫ్ ఆఫ్ ద మోస్ట్ 60-70% బ్రేక్ అయింది. సో 30% ఆయన బ్రేక్ చేసుకొని వచ్చాడు బయటికి. ఆ అబ్బాయి బ్రేక్ చేసుకో సేమ్, అంటే నాకు కనబడుతున్న బస్సులో 2-3 తిరుగుతున్నట్టు నాకు అర్థమైంది. సో అక్కడే కొట్టాను గట్టిగా. సో బ్రేక్ అయింది. బట్ ఇంకా అది కూడా పగులుతుంది అనిపిస్తుంది, ఏదైనా ట్రై చేద్దామని పక్కన చూస్తే ఏమీ లేవు. సో నా కార్ 300 మీటర్లో ఆపే కదా, మరీ కార్ దగ్గరికి వెళ్తున్నా. కార్ దగ్గరికి వెళ్ళి స్టెఫ్నీ జాకీ వస్తాయి కదా, స్టెఫ్నీ ఐరన్ ఇన్స్ట్రుమెంట్స్, సో దాన్ని తీసుకొచ్చి బ్రేక్ చేద్దాము అనుకున్నాను. బట్ మీన్ వైల్ వాళ్ళు అప్పుడే దూకేసి ఒక 6-7 మంది దూకేస్తున్నారు దాంట్లో నుంచి. బట్ నేను ఇంకా టైం మీద వేస్ట్ చేయడము సరే వాళ్ళని చెప్పి నా ఫ్రెండ్స్ని నెట్వర్క్ పంపించాను. అక్కడ ఆల్రెడీ స్పాట్ డెడ్ అబ్బాయి, బైక్ అబ్బాయి స్పాట్ డెడ్. సో మా వాళ్ళందరూ ఇక్కడ పంపించాను, ఇక్కడికి వెళ్ళి చూసుకోండి వాళ్ళంటే. అక్కడ లేడీ చిన్న బేబీని ఎత్తుకొని దిగింది. సో వాళ్ళందరినీ మా వాళ్ళు అటుపక్క రోడ్డు షిఫ్ట్ చేసేసారు. అప్పటికే ట్రాఫిక్ అక్కడ అంతా ఆగిపోయింది, ఇక్కడ ఇటువైపు అంతా ఆగిపోయింది. సో ఈ 2 minutes గ్యాప్లోనే అన్ని బస్సులు ఆగిపోయాయి. నేను ఎప్పుడైతే కార్ దగ్గరికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు నా కారు కూడా చుట్టుముట్టేసాయి ఇక్కడ ఇటువైపు కూడా. సో నాకు ఇంకా అంత ఛాన్స్ దొరకలేదు. సెకండ్ థింగ్ వచ్చి అప్పటికే నేను కార్ దగ్గర రీచ్ అయ్యే మూమెంట్లోనే బస్సు బ్లాస్ట్ అయిపోయింది. అంటే లైక్ ఫ్యూయల్ ట్యాంక్, నాకు తెలిసి నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం బస్సు బెంగళూరుకి వెళ్ళాలి కాబట్టి ఆల్మోస్ట్ 400 లీటర్ల డీజిల్ ఉంటుంది. ఆ ట్యాంక్ ఒక్కసారి బస్ట్ అయింది. ఆ బస్ట్ అవ్వడం వల్ల లేయర్ అయితే ఉంటుంది, లేయర్ వీళ్ళు పడుకునే బెడ్స్ అన్ని కలిపోయి నా ముందర ఒక ఆమె చూసింది, నాకు తలుపు కొట్టింది. అప్పుడు కూడా బస్సు పేలుతున్నారంగా నేను బయటకు వచ్చినప్పుడు ఒక అమ్మాయి కటన్ తీసుకొని, ఒక లేడీ ఒక 30 ఏజ్ ఉంటుంది, ఆమె అద్దంలో చెప్తుంది నాకు ఇది ఒకటి పగలకొట్టండి, ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారని. సైకిల్ చేస్తుంది నాకు ఇక. బట్ నాకు ఇన్స్ట్రుమెంట్ ఏది లేకపోవడం వల్ల నేను కార్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాను. మేబీ నేను కార్ కొంచెం దగ్గరలో పెట్టి ధైర్యం చేసి తెచ్చినా కూడా మేబీ ఇంకొంచెం ఛాన్స్ ఉండిందేమో. బట్ నేను ట్రై చేశాను. అప్పటికే ఫ్యూయల్ ట్యాంక్ దగ్గరికి వచ్చేసాం మంటలు, అంటే
బయట నుంచి రాలేదు, లోపల నుంచి వచ్చాయి ఏసీ. ఎందుకంటే బట్టలు పరుపులు ఇవన్నీ బట్టలు కాబట్టి తొందరగా అంటుకుని వచ్చేసింది, అది ఏసీ కానీ. అప్పటికే బస్సు బ్లాస్ట్ అయిపోయింది. బట్ నేను ఫ్రంట్ సైడ్ ఇంకా అటుపక్క ఏమైనా ఉందో మధ్యలో వెళ్ళింది, అటుపక్క సైడ్ నేను చూడలేదు ఇంకా బస్ని. సో ఇటుపక్క పోవడానికి లేదు, రోడ్డు క్రాస్ చేసి అటుపక్క రాంగ్ రోడ్ నుంచి మళ్ళీ బస్ క్రాస్ చేసి వస్తే అప్పటికే ఒక బాడీ బయటకు వచ్చింది, విండో నుంచి బయటకు వచ్చింది. బట్ అది ఖాళీ ఒక 1 hour తర్వాత నేను ఎక్కడ ఉన్నా కదా, ఆ మేడం హైమారెడ్డి అనే మేడం మీట్ అయ్యి చెప్పాను. సో తనకు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను మొత్తం అంతా. సో ఆ బాడీ చాలా మంది నేను న్యూస్లో చూస్తున్నా, అది కింద లగేజ్ దగ్గర పడుకోబెట్టారు ఎవరన్నా అని. అదేం లేదండి, నేను దగ్గర నుంచి చూశాను, తన కిటికీలో ఉన్నారు బస్ బర్నింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు. అది కింద కాలిపోవడం వల్ల బాడీ కిందికి పడింది. తను నాకు తెలిసి చిన్న బేబీ, అక్కడ నాకు చెప్పారు, ఇటుపక్క ఆమె చెప్పారు అటువైపు బేబీ ఉంది ఒకసారి తీసుకెళ్ళండి అని చెప్పింది. బట్ నా దగ్గర ఏది లేక ఒక డోరే కొట్టాను. సెకండ్ డోర్ కూడా నా ఫ్రెండ్స్ ఎవరో అక్కడున్న ఒక 5 మంది నా ఫ్రెండ్స్ ఎవరో తెలుసు, బట్ సడన్ గా ఇంకొక బ్యాక్ డోర్ పగలగొట్టారు. ఇక్కడ నుంచి ఒకరు ఇద్దరు దిగారంతే. చాలా హైట్ ఉంది, ఒక ఆయన దుంకాడు, నా కళ్ళ ముందర దుంకాడు కానీ కాలు బెనికిపోయింది, ఫ్రాక్చర్ అయిపోయింది. సో మళ్ళీ బస్సు ఇంకా వెళ్తుందేమో ఉద్దేశం టైర్లో అని చెప్పి నేను నా ఫ్రెండ్ ఒక మనీ దీపాన్ని ఒక అబ్బాయి భుజాలు వేసుకొని అటుపక్కకి దాటి చేసాము. కానీ ఈ చిన్న పాప ఎవరైతే దిగారో లేడీ వాళ్ళని సఫోకేట్ అవుతుంది అమ్మాయిని అడిగారు, వాళ్ళు మీరందరూ ఓకేనా సేఫ్ అంటే తను బేబీ సఫోకేటింగ్ ఉంది ఊపిరి ఆడట్లేదు అంటే, నేను అప్పటికప్పటికి అటుపక్క రోడ్లో ఉన్న ట్రాఫిక్ క్లియర్ చేయించేసి ఒక చిన్న వెహికల్ వేరే 2 members ఉంటే వెహికల్స్ అయితే బ్యాక్ సైడ్ ఖాళీ ఉంది. సో వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని ఇట్లా అంటే వాళ్ళు ఓకే, వెంటనే స్పాట్లో ఓకే అన్నారు, పంపించేశారనమాట. ఎవరైతే కాలు బెలికింది కొంత అద్దంలో దూకారు కదా, నేను అద్దం పగలగొట్టినప్పుడు, సో వాళ్ళ స్క్రాచెస్ బ్లీడింగ్ అవుతుంది వాళ్ళందరికీ నేను వెంటనే ఇమీడియట్గా ఎవరు లేరండి, అప్పుడు హైమా మేడం కూడా రాలేదు. నేను 100 కాల్ చేసి కంట్రోల్ యూనిట్కి ఇన్ఫార్మ్ చేసి ఫైర్ ఇంజిన్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి మళ్ళీ నియర్ బై అంబులెన్స్కి హాస్పిటల్స్ కానీ గూగుల్లో సెర్చ్ చేసి మా ఫ్రెండ్స్ అందరూ నేను చేస్తే ఆ అంబులెన్స్లో 3 వచ్చాయి. ఆల్మోస్ట్ ఫైర్ ఇంజిన్ వచ్చే లోపల ఆల్మోస్ట్ బస్ అంతా కంప్లీట్ బర్న్ ఒక 2 minutesలో జరిగింది. ఇదంతా ఒక less than 5 minutes స్టోరీలో జరిగిపోయింది అంతా. బట్ నా ప్రయత్నం నేను చేశాను, 10 మంది బయటికి తీయగలగాలి. అంటే లైవ్ లో ఫస్ట్ మీరే చూసారు, లైవ్ మీకు కార్కు బస్సు దగ్గరలో ఉంది, అప్పుడు బైక్ మీరు చూడ్డంగా పడిపోయాడా బస్సు కింద? మీరు అప్పుడు లేదండి, నేను కార్ ఆపడమే నేను బస్సుని కాన్సన్ట్రేషన్ చేశాను. కరెక్ట్ నేను ఎక్కడైతే కార్ ఆపి డోర్ తీగామో నా ఫ్రెండ్ చూసాడు, అరే ఇక్కడ బాడీ ఉంది రాని. ఆ బాడీ మేబీ బస్సులో నేనేమనుకున్నానంటే మా వాడికి చెప్పాను, నేను రన్నింగ్ లోనే చెప్పాను మా వానికి, మేబీ డోర్ దగ్గర నిలబడి ఎవరన్నా పడినారేమో అని తెలుసుకొని వస్తాను, అందుకు బస్సు ఆపారేమో అనుకున్నాను. అనుకున్నాను. బస్ దగ్గర డ్రైవర్ లేడు, మంటలు వస్తున్నాయి, నాకు అర్థం కాలేదు. సరే ముందుకు వెళ్తూ చూద్దామంటే అప్పుడు బస్సు ఇంకా నాకు ముందర బంద్ ఉంది కదా, అది నాకు కనపడలేదు అప్పుడు కూడా. సరే ఇంజన్ ఏమైనా ఫాల్ట్ వచ్చి అంటుకుందేమో అనుకున్నా. బట్ మీన్వైల్ నేను ఇది అద్దం పగలగొట్టి ట్రై చేశాను, రిటర్న్ వచ్చేసి స్పాట్ డెడ్ అనే. సరే మీరు అక్కడికి వెళ్ళండి, బాడీ నేను మళ్ళీ చూస్తున్నాము, అక్కడికి వెళ్ళండి అని చెప్పా. ఈ లోపు నేను పగలగొడదామని వస్తే ఇక్కడ ఏం జరగలేదు. ఈ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ less than 1-2 minutesలోనే నేను ఈ 300 మీటర్లు వెళ్ళి వచ్చే లోపలే బస్సు డీజిల్ ట్యాంక్ బర్న్ అయినట్టుంది. మొత్తం నా ముందరే నా దగ్గర వీడియోస్ ఉన్నాయి, బస్సు అద్దాలన్నీ ఒకటి పగులుతూనే ఉన్నాయి. నేను దగ్గరికి వెళ్ళి అటుపక్కన వెళ్దామన్నా బస్సు ఫ్రంట్ టైర్ పగిలింది. సో అక్కడ ఉన్న వాళ్ళు అన్ని కూడా పంపలేదు, నా డ్రెస్ పట్టుకొని లాగేశారు, వెళ్ళదు టైం క్రాస్ అయిపోయింది వద్దు అన్నారు. బట్ నాకు అప్పటికే కేకలు వినపడుతున్నాయి ఇంకా నాకు. కానీ నేను డ్రైవర్ అసలు ఏం లేదు, ఏది తీయాలన్నా సెన్సార్ డోర్స్ అవన్నీ ఏ ఓపెన్ కావట్లేదు, ప్లాస్టిక్ మొత్తం కాలిపోయింది డాష్ బోర్డు. సో ఎక్కడ దొరకట్లేదు, నాకు ఆపర్చునిటీ దొరకలేదు. సో నేను ట్రై చేశాను, ఒకటైతే పగలగొట్టాను, ఇంకొకటి మా ఫ్రెండ్స్ మేము కలిసి బ్యాగ్ మెయిన్ పగలగొట్టాము. ఇద్దరు వచ్చినట్టు గుర్తు నాకు ఆ సిచ్యువేషన్లో. అంటే ఆ పొగలంతా కమ్మేసి నాకు మనుషులు కూడా కనబడుతుంది, లోపల కేకలు వినపడుతున్నాయి కానీ ఆ పొగలకి నాకేం అర్థం కావట్లేదు. లోపల ఫస్ట్ వైట్ స్మోక్ స్టార్ట్ అయ్యి బ్లాక్ వచ్చేసి అసలు నాకు లోపల ఓన్లీ సౌండ్స్ ఉంటున్నాను, లోపల కాపాడండి అన్నట్టుగా. అంతే, విత్ ఇన్ నిమిషంలోపే మొత్తం అంతా అందరూ చనిపోయారు. నేను ఎవరైతే చూసానో వీళ్ళని కాపాడదాం, ఇక్కడ ఈ గ్లాస్ పగలగొడదాం అని అనుకున్నానో వాళ్ళందరూ 1-2 నిమిషాలనే కాలిపోయారండి. నీకు కళ్ళతో నేను అడిగి నేను దూరం ఉంటే దగ్గరికి పోలేక వేడికి నేను నా 2 phones ఉంటే 2 phones జూమ్ చేసి చూస్తున్నా, ఎక్కడన్నా ఎవరైనా బతికే ఛాన్స్ ఉందేమో చూస్తే కలేబరాలు కనబడుతున్నాయి, ఇవన్నీ చెస్ట్ బోన్స్ ఇవన్నీ కనబడుతున్నాయి. అప్పటికి అవుట్ ఆఫ్ స్కోప్. నేను ఇంకా పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి ఇదని చెప్పాను. వాళ్ళు 1 side ట్రాఫిక్ క్లియర్ చేయమన్నారు నన్నే. ఆల్మోస్ట్ 1 kilometer నేను క్లియర్ చేశా. ఇటువైపు అప్పుడు కరెక్ట్గా నాకు ఆ మేడం తగిలింది, ఆ మేడం వచ్చారు, హైమారెడ్డి మేడం. సో ఆమె తెలంగాణ పోలీసు. సో ఆమె హెల్ప్ ద్వారా నేను అటు సైడ్ ఆమె చూసుకుంది, ఇటు సైడ్ నేను చూసుకున్నాను. బట్ అప్పటికి ఆల్మోస్ట్ చేయి దాటిపోయింది సిచ్యువేషన్ అంతా. ఆ 10 మందినే 12 మంది కాపాడాం. ఆ రెడ్ కలర్ డ్రెస్ అనేది నా డ్రైవర్, నాకు తెలిసి నాకు లాస్ట్ లో అర్థమైంది. అంటే డ్రైవర్ తో ఏమైనా మాట్లాడే ప్రయత్నం ఏం చేశాను, అతనికి హిందీ తప్ప ఏం రావట్లేదండి. నేను అడిగాను క్యా హువా అంటే వాడు మేరా మాలిక్ అందరూ మరగయ్య అంటున్నాను కానీ ఏం చెప్పట్లే. నాకు మళ్ళీ అంత సిచ్యువేషన్ అంతా కూల్ అయ్యాక ఓకే నేను పోలీసులు అంతా హ్యాండ్ ఓవర్ చేశాక నాకు అర్థమైందంటే
టీకి ఆపేటవాడు బస్సు, ఇక్కడ కర్నూలు టోల్గేట్ దగ్గర. మేము ఎక్కడైతే ఆపాము టీకి, వాడు అక్కడే ఆపాడు మాకంటే ముందు. సో అక్కడ డ్రైవర్ చేంజ్ అయినట్టున్నారు. మామూలుగా స్టాప్కి నాకు చేంజ్ అవుతాను, నాకు ఐడియా ఉంది. సో అక్కడ డ్రైవర్ చేంజ్ అయ్యాడు. ఈ జూనియర్ డ్రైవర్ తీసుకున్నాడు ఇక్కడ ఉంటే, అంటే బెంగళూరుకి ఇంకా అంత సీదా ఒకటే ట్రాఫిక్ ఉండదు కాబట్టి ఈ అబ్బాయి తీసుకున్నాడు. ఈ అబ్బాయి బస్ మీద ఎక్కిచ్చేశాడు. హిట్ అండ్ రన్లో చేద్దామనే సిచ్యువేషన్లో ఉన్నాడు. అంతే, నాకు తెలిసి డ్రైవర్ మరి మేర మాలిక్ అందరు మరగాయి అంటున్నాడు, ఆ అబ్బాయి ఉన్నాడా లేదా అని తెలియదు మనకి. సో ఇది జరిగింది. చాలా చాలా ట్రై చేసామండి కాపాడడానికి, బట్ 10-12 మంది వరకే సాధ్యమైంది. బట్ మనకి అసలు టైం కూడా లేదండి, ఒక 10 నిమిషాలు కూడా లేదు అసలు చెప్పాలంటే. 5-6 నిమిషాల లోపలే మొత్తం అంతా జరిగిపోయింది బ్లాస్ట్ అవ్వడము. మేబీ ఆ ట్యాంక్ బ్లాస్ట్ అవ్వకుంటే మేబీ ఇద్దరు బ్యాక్ సైడ్ నుంచి ఇంకొకటి లాగేవాళ్ళం మేము. బట్ అద్దం పగలగొడదామన్నా, చాలా హార్డ్ ఉన్నాయి అద్దాలు. బస్సు నాకంటే చాలా హైట్లో ఉంది, చిన్న చిన్న రాళ్ళకి పగలట్లే, అక్కడ రాళ్ళు లేవు. సో అది బ్యాడ్ లక్, టైం సహకరించట్లేదు. అంటే లైవ్ లో చూసారు కదా మీరు, ఎలా అనిపించింది అప్పుడు లైవ్ లో? బ్రో నాకైతే స్పీచ్ లెస్ బ్రో. అసలు నాకు ఒక పక్క ఏడుపు వస్తుంది. ఆ చిన్నపిల్లలు, తన ఎవరైతే 3 years బేబీ ఉందో తను చెప్తుంది, అంటే వాళ్ళ ఫ్యామిలీలోనే ఇంకా 10 years బేబీ 12 years బాయ్ ఉన్నారంట. పెద్దోళ్ళు అన్నా పర్లేదు, నాకు జస్ట్ వాళ్ళని కావాలి, నాకు వాళ్ళిద్దరిని తీసుకొస్తారని అటుపక్కున్నారంట వాళ్ళు. ఇప్పుడు ఏదైతే నేను ఫొటోస్ మీకు చూపిస్తానో, ఆ ఫొటోస్లో ఏదైతే లెఫ్ట్ సైడ్ బాడీ పడిపోయింది కింద ఉన్నారో, అది యాక్చువల్లీ ఆ బేబీనే. ఆ అమ్మాయి 12 years బేబీ అని చెప్పారు, ఆ బేబీనే. కాపాడదాం చాలా ట్రై చేస్తాను. అటుపక్క లోయ ఉంది. సో నాకేం దొరకట్లేదు, నేను లోయ దిగాలంటే నేను మళ్ళీ పైకి రాలేను. సో అదొక ఇన్సిడెంట్. అందులో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఇదంతా, నాకు ఆ టైం దొరకట్లేదు అక్కడ. ఎవరితోనో మాట్లాడే ప్రయత్నం చేసావా? నేను చాలా అడిగానండి. ఒక వెహికల్ డెప్యూటీ ఏదో సంథింగ్ ఏదో ఉంది, గవర్నమెంట్ వెహికల్ అది. వాళ్ళని అడిగాను నేను ఆమె అడిగాము ఇద్దరం. ఒక్కసారి మీ కార్ ఏమైనా కనీసం మీది సైరన్ ఏమైనా ఉండొచ్చు, డెప్యూటీ అంటే సంథింగ్ ఉండొచ్చు కదా, పెద్ద వెహికల్ కదా ఉండొచ్చు అంటే, వాళ్ళు అసలు గ్లాస్ దించి మాది కాకినాడ, ఇటువైపు సంబంధం లేదు, కాకినాడ చెప్పారు, కాకినాడ కేదో స్టార్ట్ అవుతుంది, మాకు ఇటువైపు సంబంధం లేదు, జస్ట్ గ్లాస్ ఎత్తేస్తున్నారు, అసలు సంబంధం లేదు. అసలు నాకు అది కూడా కాదండి బాధ, మేము ఏదైతే వస్తున్నామో ఆపోజిట్ లో వెహికల్స్ అటు సైడ్ బ్లాక్ అయినాయి, ఇటు సైడ్ కూడా వచ్చేసి కంప్లీట్ బ్లాక్ చేశారు. నేను ఫైర్ ఇంజిన్ క్లియర్ గా చెప్తున్నా, నేను క్లియర్ చేస్తాను రాండి, వాళ్ళు నాకు 3-4 minutes లో క్లియర్ చేయండి, మేము సైరన్తో వస్తున్నాం అన్నారు. ఎంత ట్రై చేసినా వర్షం పడుతుంది, అసలు ఏం అర్థం కావట్లేదు, రోడ్డు కనబడట్లేదు, వెహికల్స్ లైట్స్ తప్ప వెహికల్ 2-wheeler కార్ బస్ ఏం అర్థం కావట్లేదు ఆ వర్షానికి. బట్ ఆ మేడం ఇటువైపు చూసుకుంది, వాళ్ళ డ్రైవర్ ఆమె అటువైపు చూసుకున్నారు, నేను నా ఫ్రెండ్స్ ఇటువైపు ట్రాఫిక్ క్లియర్ చేసాం. బట్ అతి దగ్గర నుంచి చూసుకునే వాళ్ళు మీరే, దాదాపు గ్లాస్ పగలగొట్టి 10 మందిని కాపాడారు, ఎలా అనిపిస్తుంది? మేబీ ఇంకొంతమందిని కాపాడంటే బాగుండేమో, ఎందుకంటే ఆరోపణలు నాకు ఇంకా వినిపిస్తున్నాయి. నాకు కూడా నాకు మాటలు లేవండి. మేబీ ఇంకొంచెం టైం ఉండింటే బాగుంటే, కనీసం ఒక 5 నిమిషాల టైం ఉంటే కనీసం ఒక 10 మంది లాగేవాళ్ళం మేము అని ఒక ఫీలింగ్ ఉండే. అన్ని ఇప్పిస్తుంటాయి కదా. అప్పుడు నాకు చాలా ప్రయత్నం చేశారు, కాపాడాలని చేశారు, గ్లాస్ పొలగొట్టారు, 10 మంది దాకా గ్లాస్ నుంచి బయట దూకేశారు కదా. మిగతా వాళ్ళ పరిస్థితి మనం చూడడానికి వినడానికి కానీ మీరు లైవ్ లో చూసారు. నాకు ఆ స్మోక్ కి నాకు జనాలు ఎవరైనా కనబడట్లేదు, నాకు వాయిస్ వినబడుతున్నాయి, కేకలు భారీగా వినబడుతున్నాయి. నాకు అది పెయిన్ తో వస్తున్నారో కాపాడమని వస్తున్నా నాకు అర్థం కావట్లేదు. కానీ నా టార్గెట్ ఒకటే పెట్టుకున్నా, కనీసం ఏదో ఒక్క బ్రేక్ అన్నా చేస్తే, కనీసం ఒక మధ్యలో మిడిల్ బ్రేక్ ఏదైనా లాస్ట్ బ్రేక్ ఏదైనా ఆ గ్లాస్ బ్రేక్ చేస్తే కనీసం ఒక 10 మందిని లాగొచ్చు మనం అనుకున్నాం. కానీ అక్కడ ఏం దొరకపోవడం, మేబీ అక్కడ కూడా బస్సులో నాకు తెలిసి ఏమి హ్యామర్స్ కానీ ప్లాస్టిక్ హ్యామర్స్ ఏమైనా వస్తాయి మామూలుగా చూశాను, అవి కూడా లేవేమో, లేకపోతే వాళ్ళకి అక్కడ వెలగలేదు. నాకు తెలిసినంతవరకు స్మోక్ కమ్మేసింది లోపల బస్ అంతా. ఎందుకంటే నేను దూరం నేను ఉరికితే కూడా స్మోక్ స్టార్ట్ అయింది బస్సు ఫ్రంట్ సైడ్ లో. సో మొత్తం స్మోక్ అంతా స్ప్రెడ్ అయినట్టుంది. నేను ఇప్పటికీ నాకు ఇంకా కళ్ళ ముందు తిరుగుతున్నా ఆ చేతులు, అవి గ్లాస్ కొట్టడాలు. ఆ అమ్మాయి నాకైతే వాళ్ళ మదర్ చెప్తుంది, లేదు ఒక అమ్మాయి అని చెప్తుంది, మా కూతురు లోపల ఉండిపోయింది, బయటికి తీయండి. ఒక్కడ రావట్లేదండి, అందరూ వీడియోలు తీస్తున్నారు కానీ కనీసం ఒక వాటర్ బాటిల్ ఇచ్చితో ఏదైనా వాటర్ కొట్టడము అసలు రావట్లేదు. నాకు ఎవరు హెల్ప్, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు హెల్ప్ ఎవరు లేరంట. ఒక్కరిని అటుపక్క వెహికల్స్ వచ్చేస్తున్నాయి మీదికి, ఇటుపక్క మేబీ ఇంకొంచెం టైం ఉండింటే, ఒక 5 minutes ఎక్స్ట్రా ఉండింటే ఇంకొక 5 మందిని ఏమైనా కాపాడిండేవాడినేమో. కనీసం ఆ పిల్లలు ఇద్దరినైనా చిన్న ఏజ్ కదా కాపాడిండేవాడినేమో. టైం సహకరించట్లేదు, అది దేవుడు అలా రాసేయడం.